హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొద్దిగా పర్వాలేదు. ఏంటిది ఇది వీడియో స్టార్టింగ్లోనే కొబ్బరికాయలకి హోలీ రంగులు వేసి మరీ చూపిస్తుంది అనుకోకండి. గుడికి వచ్చాం అనమాట. ఈ గుడి వేపగుంటలోనే ఉందన్నమాట. వేపగుంట జంక్షన్లోనే ఉంటుంది. మీరు గమనించుంటే మన వైజాగ్లో చాలామందికి తెలుస్తుంది. సో ఈ అమ్మవారి పేరు ముత్యాలమ్మ తల్లి అన్నమాట. మనకి ఆ అమ్మవారు వచ్చింది కదండి నాకు. సో అప్పుడు మొక్కుకున్నాం కదండి, చీరలు ఇచ్చేయాలి అని చెప్పేసి. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి వచ్చామన్నమాట. ఆదివారం ఉదయాన్నే 6 గంటలకు వచ్చామండి. పంతులు గారు ఇంకా రాలేదంట. సో అందుకని చెప్పేసి ఇక్కడ మనకి ఏంటంటే నార్మల్గా గర్భగుడిని అయితే పంతులు గారు పూజ చేస్తారనమాట. బయట మాత్రం మనకి భక్తులు కూడా పూజ చేసుకుంటారు కాబట్టి దానికోసం అని చెప్పేసి బయట కూడా విగ్రహాలు పెట్టారనమాట. ఇక్కడే మనం పూజ చేసేసుకోవాలి. పంతులు గారు వచ్చేసరికి లేట్ అవుతుందండి. మీకు ఇంకేదైనా పని ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు, బయట పూజ చేసేసుకొని వెళ్ళిపోండి. చీర అయితే నేను అమ్మవారికి మామూలుగా వేసేస్తాను. పప్పు బియ్యం కూడా తీసుకెళ్ళాం అనమాట. మేము పెసరపప్పు బియ్యం బెల్లం తీసుకెళ్ళాం అనమాట. అమ్మవారికి ఇస్తే చాలవని చెప్పేసి. సో ఆయన తర్వాత పూజలో పెట్టిస్తానండి పంతులు గారు వచ్చిన తర్వాత అని చెప్పారనమాట. మేము యాక్చువల్లీ అనకాపల్లి వెళ్ళాలండి. అక్కడ కూడా మొక్కుంది కదా అమ్మవారికి, నూకాలమ్మ తల్లికి. సో అందుకని చెప్పేసి ఇక్కడ తొందరగా పూజ ముగించుకొని అనకాపల్లి కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఈ డ్రెస్ చూస్తే భలే ఉంది కదండి, పింక్ కలర్ డ్రెస్. మీషోలో తీసుకున్నా, ఎప్పుడో 2 years బ్యాక్ తీసుకున్నాను నిహాల్ బర్త్డే కోసం అని చెప్పేసి. డ్రెస్ కలర్ కానీ క్లాత్ కానీ సూపర్ ఉంటుంది. క్లాత్ అయితే జార్జెట్ క్లాత్ అనమాట. భలే ఉంటుంది, అసలు ఒంటి మీద ఉన్నట్టే ఉండదు అసలు ఫ్రాకు. నేనైతే ఫుల్ ఖుష్ అనమాట. అంటే మంచిగా సాటిస్ఫైడ్, ఎందుకంటే క్లాత్ అయితే చాలా బాగుంటుంది. నేను క్లాత్ వైజ్ నేను ఏదన్నా సరే డ్రెస్ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో క్లాత్ అయితే చాలా బాగుంది. కాబట్టి మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది షార్ట్ వీడియో అని చెప్పేసి చాలా మట్టుకు అంతా కట్ చేసేసానండి. ఫుల్ వీడియో ఒకటి పెట్టాను. అందులో అయితే మొత్తం మేము పూజలా చేసాము అన్నీ కూడా పెట్టాను అనమాట. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. అది కూడా నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్స్లో కూడా ఇస్తాను, ఏ లింక్ అన్నా సరే. ఇదిగోండి మన పప్పు బియ్యం అనమాట. మన పూజ అయిపోయి వచ్చిన తర్వాత ఆయన ఏమో చీరని అలా అమ్మవారి మీద వేసేసి పప్పు బియ్యం తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు అనమాట. పంతులు గారు వచ్చాక ఎలాగో పూజ చేస్తూ అన్నారు కదా అని చెప్పేసి మేము కొంచెం సేపు కూర్చొని ప్రశాంతంగా దేవుని చూసుకొని ప్రశాంతంగా మా మనసులో ఉన్న బాధ అంతా చెప్పేసుకొని ఇంక మేము ఇంటికి లెగెత్తాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మినిట్లోనే మేము ఇంకా అనకాపల్లి వెళ్ళాలన్నమాట. ఎంత తొందరగా వెళ్ళి అంత తొందరగా వచ్చేస్తే ఇక్కడ ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పేసి ఈయనేమో కంగారు పెట్టారనమాట. అందుకని తొందరగా వెళ్ళి తొందరగా వచ్చాము. మొత్తం లాంగ్ వీడియో పెట్టాను నేను మీకు, అది కూడా చెక్ చేయండి. నేను కామెంట్స్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతలోపు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్, ఓకేనా?